శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరాముని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు హాజరు. రాజమండ్రి జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ దంపతులు పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, పలువురు పోలీసుల అధికారులు, సిబ్బంది సీతారాములను దర్శించుకున్నారు. ఇప్పుడు దాకా చక్కగా స్వామివారికి గణపతి సర్వరక్షార్థం అంతరిక్ష
బ్రహ్మణం బ్రహ్మణస్పదే కనకదుగుణ వేద విజయ అభయ ఆయు ఆరోగ్య బండరాడి నార్జుపశమ ద్వారా నాడిన ఉపశమనం ప్రేక్ష చైత్రమాస ఆ రాములు వారి యొక్క ఆశీస్సులు కటాక్ష రాష్ట్ర ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాములు వారి యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శం. కష్టాలని చూశారు, బాధల్ని చూశారు, ఎన్ని ఉన్నా కూడా ఏ రోజు కూడా ధర్మాన్ని దాటలేదు. ధర్మాన్ని కాపాడడానికే జీవితాంతం కృషి చేశారు. ఆ ధర్మాన్ని కాపాడే సుపరిపాలన అందించగలిగారు. ఆయన యొక్క జీవితం ఎవరికైనా సరే ఆదర్శం. ఈ రోజున ఆయన యొక్క కటాక్షం వలన రేపటి రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ఒక కళ అమరావతిని రాజధానిగా చేస్తూ చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతా ఉంది. ముమ్మాటికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే, అందరి దేవుళ్ళ ఒక కరుణ ఉంది కాబట్టే ఇది చేయగలిగాం. అంటే సుపరిపాలన అందించాలని ఏదైతే చెప్తా ఉన్నానో ఈయన ఆదర్శంగానే తీసుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా తొలగించుకుంటూ ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ప్రజలకి తెలియచేస్తూ ఆ రాములు వారి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాజమండ్రి మార్గాని ఎస్టేట్ మైదానంలో వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మోనా దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్ దంపతుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో రమణీయంగా జరిగిన కళ్యాణ క్రతువుకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. శ్రీరామ పర్వదినం సందర్భంగా మార్గాని ఎస్టేట్స్ మైదానంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీరాములోరి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలతో అత్యంత రమణీయంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ప్రతి ఏటా మార్గాని భరత్ దంపతులు, నాగేశ్వరరావు దంపతులు రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి పర్వదినాన శ్రీ సీతారామ కళ్యాణాన్ని భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ మహోత్సవ ముహూర్తం పాటింపుగా ఇక్కడ కూడా వేద పండితులు సుమారు ఉదయం 11:55 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జై శ్రీరామ్ నామస్మరణ మధ్య ప్రారంభించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు చిర్ల జగ్గిరెడ్డి, రౌతు సూర్యప్రకాష్ రావు, చంద్ర నాగేశ్వర్ దంపతులు, ఆకుల వీర్రాజు, పలువురు ప్రముఖులు శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ఆశీర్వచనాలు స్వీకరించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
चापवा मंगलाशास्त्रपरिधाचार्य ब्रूभमे सर्वे सपूर्णाचार्ये सत्कृतायास्तु मंगलम श्रीमद्रमारमण गोविंद राजा रामचंद्र महाराज की सीता माता की कल्याण रघुनंदन महाराज की ओम पुष्पाल पटकोन स्वामी तत्विशात्रं तत्प्रासोपपन्यवो झाकुर्दा अवम्म सस्तविन्दते विष्णोर्य पारमं परमा आयुरारोग्यैश्वर्य मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि शिष्टकाम्यार्थ सिद्धि सुभलोकांच फलसिद्धिरस्तु నీ గుత్తైవల్యం కరే కొల్లామల్ పోగాడు ఇద్దే కరే కొల్వా నన్నుగాన్ గోవింద ఎత్తెక్కం చేజే మంగళ పరల కరైంద మాధవనే కేశవనే తింగల్ తిరుముగత్తు చేయరయార్ సెట్టిరైంది అన్నపరే కొండవాదే అనుభవై పై భవనత్తందరియల బట్టల విలాన్ పోలే సన్న సత్తిరుముగత్తు చల్వా తిరుమాలాల్ ఏకం తిరుమలన్ పెట్టు ఇంకొరవరెంబావాయ్ వంచి అంగపరే కొండో సంగం తిరుముగత్తు చల్వ తిరుమాలాల్ எங்கம் திருவரல் பெற்றோ இம்புரவரெம்பாவே சரணம் மங்கயம் பல்லாண்டு வழிவாறு நியமம் பல்லாண்டே அன்றைய உலகமலந்தாய் எடுப்போத்தி பந்து புனீர விரிந்தாய் கடல் போத்தி குண்டுக்குடே விடுத்தாய். తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున ఎంతో కన్నుల పండుగతో దేదీప్యమానంగా వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణము మా మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో అంటే రెండు కళ్ళు కూడా సరిపోదన్నమాట. వచ్చిన రాజమహేంద్రవరం పుర ప్రజలందరూ కూడా ఇక్కడ ఆసీనులై సీతారాముల యొక్క కళ్యాణము వీక్షించడం జరిగింది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఈ అవకాశ భాగ్యం కలుగుతుంది. ఈ రోజున రాజమహేంద్రవరంలో మా మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో మేము సుమారుగా ఒక 60 వసంతాల నుంచి కూడా మా తాతగారైన మార్గాని రామారావు గారి దంపతులచే ప్రారంభమైన ఈ శ్రీరామనవమి వేడుకలు మాది తర్వాత మా నాన్నగారు నాగేశ్వరరావు గారు ఇప్పుడు మాది 3వ తరము ఇవాళ ఇక్కడ మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో చేపట్టడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. లోక కళ్యాణార్థము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలి, శ్రీరామ రాజ్యం రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా సీతంపేట రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక సీతంపేట రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో కళ్యాణం తిలకించేందుకు 20,000 మంది భక్తులు హాజరయ్యారు. ఆలయానికి నగరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన నగర అధ్యక్షులు అనుశ్రీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవిబి వెంచర్స్ చిన్న వెంకన్నబాబు, బీజేపీ నాయకులు భూముల దత్తు, కొల్లివెరసి హారిక, తెలుగుదేశం నాయకులు గన్ని కృష్ణ, నగర అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి ప్రసాదమైన పులిహోర, బూర్లు, పానకం, వడపప్పు పంచిపెట్టారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ అర్చకులు వై శ్రీనివాసాచార్యులు, వైఎస్ సాయి మాధవాచార్యులు పర్యవేక్షించారు.
రాజమండ్రిలో పలుకు చెవి మరియు మూగ పాఠశాలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా పలుకు చెవి మరియు మూగ పాఠశాలలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన సింహాద్రి మరియు కర్రి స్వరూప్, ఉప్పు మణికంఠ, నాని, శ్రీరాజ, నాని, తేజ, వంశీ, చరణ్, అభికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ఈ కార్యక్రమంలో వానపల్లి ఆంజనేయులు, దొడ్డి జాని, శ్రీనివాస్ లక్కీ, లక్ష్మణ్ లక్కీ, వి రవితేజ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నెహ్రూ నగర్ రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నగర్ రామాలయం వద్ద ఘనంగా శ్రీరామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక నెహ్రూ నగర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ భల్లా కార్తిక్, డాక్టర్ శ్రీదేవి దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీగూడ చైర్మన్ గన్ని కృష్ణ, వార్డు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక 23వ వార్డ్ చందా సత్రం వీధిలో శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక 23వ వార్డ్ చందా సత్రం వీధిలో శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణంలో 30 దంపతులకు పూజ చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ 2000 మందికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 23వ వార్డు ఇన్ఛార్జ్ ఎన్నమూరి ప్రదీప్ మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు ఇల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి డబ్బాడు జయరాం, కోశాధికారి చాలువాది వెంకట నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు మార్కండేయ దుర్గా ప్రసాద్, చిలకల రమేష్, కడియం బ్రహ్మాజీ, మాగపు సత్యనారాయణ, ఎన్ నాని, మద్దల రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రఘు మహారాజ వర్మణ పౌత్రాయ స్థిరో భవానుగ్రహకారక రామ్ మహేంద్ర వర అఖండ గౌతమీ తీర నివాసన జనంజత్రయార్య ప్రవరాన్విత ధనంజత గోత్రస్య స్వర్ణరోజ శుభం భవతో వైశ్వామిత్ర మధుశ్చంద జనంజత్రయార్య ప్రవరాన్విత ధనంజత గోత్రస్య హస్వరోమ మహారాజో వర్మణ పౌ ధనంజయ గోత్రస్య జనక మహారాజు వర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః గోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం సాక్షాత్ శ్రీ సీతా మహాసాధ్వి దేవీనాం కన్యాం దాదాదాస్యామితి బ్రూయాతో ఆవరాన కన్యాదేహం ప్రాకల్ప్య భగవంతం భగవద్వర్కేణభూదేష్కే ఉదయగ్రం గోచార్య వందే మాత్మద్దాజ తన్మేదాయుక్తే వాక్యుద్ధాయ ధీమహి తత్తుర్యాయ తాభ్యాం మంత్రాభ్యాం ఉద్యమవసేత ఆపత్పాదాయ దాతాపంత్రయా సత్యో జాతం ప్రపద్యామి పవనెల్లరా
సంప్రపద్యామి. మూడు సార్లు పోయింది చాలు. అయ్యా మీరు కడగాలి, దాంతో కడగండి. సజ్జాతం ప్రపద్యామి. ఓం నమో తునందాయ సహస్రమూర్తయే సహస్రపాదాగ్రూర్వామి సహస్రనామ్నే పురుజాజాతుడే సహస్రకోటి యోగదారిణే నమః. భాగతమే అలంకారార్థమేకవా సగ రాజమండ్రి కృష్ణారావుపేట కంగేటివారి వీధి శ్రీ పద్మశాలి రామాలయంలో సీతారాముల కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి కృష్ణారావుపేట కంగేటివారి వీధి శ్రీ పద్మశాలి రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం పురవీధుల్లో సీతారాముల పల్లకీ సేవ కోలాటం జరిగింది. అనంతరం సీతారాముల కళ్యాణం శ్రీ భక్తుల నరసింహమూర్తి శ్రీమతి అన్నవరం దంపతులచే ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 2000 మందికి అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చంద్రన్ నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర రాజమౌళి, బట్లంకి నాగప్రకాష్ తదితరులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి రామాలయం కమిటీ తంగేటి నాగేశ్వరరావు, వానపల్లి రామకృష్ణ, సిద్ధాంతి శ్రీను, విశ్వేశ్వర స్వామి టెంపుల్ మాజీ డైరెక్టర్ రాపర్తి శ్రీనివాసరావు, ఇబ్బంది వాసు, నామాల శ్రీనివాసరావు, వంకా శివ, రాధాకృష్ణ, రాపర్తి నాగలక్ష్మి, తీడా పద్మ, నామాల నూకలక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు. చేసేయండి, ఒకరు చేసేట్టు బరువు ఒకరు చేసేసుకోవాలి ముందు. అవునండి.
ఎన్నిస్పేట రెడ్డిల రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా 27వ వార్డ్ ఎన్నిస్పేట రెడ్డిల రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నిస్పేట రామాలయం యూత్ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బలగం వీధిలో శ్రీ గణేష్ సీతారామాలయంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాంజనేయ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనం ఆశీస్సులతో రాజమహేంద్రవరం బలగం వీధిలో నాయి బ్రాహ్మణ సంఘాలచే నిర్మించబడిన శ్రీ గణేష్ సీతారామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొవ్వాడ వెంకటేష్, అచ్యుత శైలజ దంపతులచే కళ్యాణం జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలజంగి లక్ష్మీనారాయణ ట్రస్ట్ బోర్డు ఆలయ ధర్మకర్త అలజంగి దేవుడు, అలజంగి వెంకటలక్ష్మి ఆలయ ధర్మకర్త జామి వరప్రసాద్, నాగమణి, పట్నాల అంజిబాబు, అందనాపల్లి సత్యనారాయణ, కొత్తపు అలజంగి రమణ, అలజంగి శ్రీను, మహిళా కమిటీ సభ్యులు శ్రీదేవి, లావణ్య, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇన్నిస్పేట యాదవుల రామాలయంలో సీతారాముల కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా 27వ వార్డు ఇన్నిస్పేట యాదవుల రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం యాదవుల రామాలయం గౌరవాధ్యక్షులు శ్రీ భూరా సత్య శ్రీనివాస్ చక్రవర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో వేద పండితులచే సామూహికంగా దంపతులచే కళ్యాణం నిర్వహించారు. చంద్ర నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, రాజమౌళి తదితరులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇన్నిస్పేట యాదవుల రామాలయం కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
రాజమండ్రి కొత్తపేట శ్యామలాంబ గుడి వద్ద గల శ్రీ సాయి రామ మందిరంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్థానిక కొత్తపేట శ్యామలాంబ గుడి వద్ద గల శ్రీ సాయి రామ మందిరం వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అన్నదానం కార్యక్రమం జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని పిల్లి సుబ్రహ్మణ్యం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. స్వామి అర్జన్, సిలిబాల, స్వామి మంజునాథ గణపతులతో పాటు పిల్లి గంగాధర్, పిల్లి ఏడుకొండలు, కురుమిల్లి స్వరూప్, కేబుల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్ సాయి మందిరం వద్ద భారీ అన్నదానం నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిర్ వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి పులకించిపోయారు. అనంతరం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రముఖ వ్యాపారవేత్త చలమూరి శ్రీనివాస్,
తదితరులు ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా ఆ బాబా వారి దయతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, వేలాది మంది భక్తులకు క్రమశిక్షణతో చివరి భక్తుడి వరకు మంచి భోజనం పెడుతున్నామని అన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఆలయం వద్దనే ఉండి అన్ని బాగా పర్యవేక్షణ చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలందరికీ ఆ బాబా వారు శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. కార్యక్రమాలన్నీ ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం చేస్తాం. లేకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళకి మంచి భోజనం పెట్టడం మా ఆనవాయి. ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసి అందరికీ న్యాయం చేస్తున్నారు. అది ఈ సంవత్సరం మేము ఊహించని విధంగా 10,000 మంది పైబడి వచ్చారు. ఇంకా భోజనాలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ బాబా ఆశీస్సులు, ఈ రాముల వారి ఆశీస్సులు, ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న దేవుళ్ళందరూ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు రాజమండ్రి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమందరం అప్పారావు ప్రెసిడెంట్గా ఉండి ఈ తిలక్ రోడ్డు బాబా గుడిని అభివృద్ధి చేయడంలో సహకరించిన మెంబర్స్ మేమందరం. గత 33 ఏళ్ళగా ఇలా అన్నదానం జరుగుతూనే ఉంది. అప్పారావు చెప్పినట్టుగా డే బై డే ప్రతి సంవత్సరం జనం పెరుగుతున్నారు. ఈసారి మా ఓన్ అందనట్టుగా 7,000 తాగేది ఇప్పుడు 10,000 దాకా ఉన్నారు. అయినా ఆఖరి వ్యక్తి వరకు భోజనం పెట్టి పంపుతాం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాజమండ్రి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. 4వ వార్డ్ రాజేంద్ర నగర్ లో శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మందిర కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి వేడుకలు 4వ వార్డ్ రాజేంద్ర నగర్ లో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం ఆలయ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో పూజాధికాలు అనంతరం ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగించడం, మేళ తాళాలతో, రామదండు వేషధారులతో ఆలయ పెద్దలు వార్డులోని రామ భక్తులతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, అధ్యక్షులు వంగల శేఖర్, ఉపాధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, సెక్రటరీ ఆర్ విశ్వతేష్ కుమార్, సెక్రటరీ గుబ్బల లోకేష్, కర్రి మహేంద్ర వర్మ, కాసాని రమణి, ఎన్ఆర్టీవీ శ్రీనివాస్, తీడ నాగూర్, తీడ రాము, శ్రీమతి అప్పల శివరామకృష్ణ, భాగ్యలక్ష్మి దంపతులు, ఆలయ అర్చకులు జోగి శర్మ మరియు మద్దూరి వీరన్న, ఏ సూర్యనారాయణ, సిటిఆర్ఐ రవి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామిగా. లోకేష్ ట్యూబ్ రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం, రాజమండ్రి నాయి బ్రాహ్మణ రామభవన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్నపూర్ణమ్మపేట పెద్ద వీధిలోని రాజమండ్రి నాయి బ్రాహ్మణ రామభవన కమ్యూనిటీ హాల్ వద్ద ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది. సింగంపల్లి సత్యనారాయణ, సుశీల,
సీరా నాగేశ్వరరావు మల్లీశ్వరి దంపతులు కళ్యాణాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ కోటమర్తి శ్రీనివాస్ శర్మ కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ రామభవన సంఘం చైర్మన్ అందనపల్లి సత్యనారాయణ, సెక్రటరీ పెండ్యాల నాగేశ్వరరావు, ట్రెజరర్ రాలి రమేష్, రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిట్టా భక్తుల నాగబాబు, అలజంగి దేవుడు, అధ్యక్షులు కందికొండ అనంతరావు, ప్రధాన కార్యదర్శి రాజన సత్యరాజు, ట్రెజరర్ ముక్కాల సందీప్, ఇరు సంఘాల నాయకులు రాలిపైడి రాసు, కొరిపిల్లి నాగేశ్వరరావు, కొండెట్టి కనకలింగేశ్వరరావు, కరాసు శ్రీనివాస్, చిట్టా భక్తుల వరబాబు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణపతి సహిత వనదుర్గాదేవి ఆలయం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం భాస్కర్ నగర్ సిటీఆర్ శ్రీ 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 గణపతి సహిత వనదుర్గాదేవి ఆలయం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తుల యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వడూరి సురేష్ శర్మ, పురోహితులు బోడెం రవికుమార్ శర్మ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విశేషంగా జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విచ్చేసిన భక్తులందరూ స్వామివారి తలంబ్రాలు ప్రసాదంగా అందజేశారు. రమ్మడానికి
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరాముని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు హాజరు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.